బ్రేకింగ్ న్యూస్ చూస్తే మనమైతే ఇప్పుడు కోటి దగ్గర ఉన్నటువంటి డిఎంఈ ఆఫీస్ దగ్గర ఉన్నాము. వీళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలు శానిటైజేషన్, అదేవిధంగా పేషెంట్ కేర్, సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళకైతే జీతభత్యాల పెంపు కోసం అయితే వీళ్ళైతే ఈరోజు ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు. సో ఈ ధర్నా కార్యక్రమం భాగంగా అయితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డిఎంఈ ఆఫీస్ ముందు అయితే వీళ్ళైతే ధర్నా చేస్తున్న దృశ్యాన్ని అయితే మనం చూడవచ్చు. అదేవిధంగా వీళ్ళకు సంబంధించినటువంటి ప్రమాదవశాత్తు చనిపోతే వీళ్ళకు బీమా రావాలి, మరి ఆ బీమా కూడా రావట్లేదట. వీళ్ళ జీతభత్యాలకు సంబంధించి 25,000 రూపాయలు చేసినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వమో ఆ హామీని కూడా నెరవేర్చాలి. దాని తర్వాత మేము ప్రమాదవశాత్తు చనిపోతే మాకైతే తప్పకుండా బీమా కార్డు ఒకటి కావాలి, అదేవిధంగా మాకు 10 లక్షల రూపాయలు రావాలి అనే నినాదాలతో అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శానిటైజేషన్ చేసేటువంటి కార్యకర్తలే కావచ్చు, కార్మికులే కావచ్చు, ప్రతి ఒక్కరైతే మూల ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చి వీళ్ళ వాయిస్ అయితే రేజ్ చేస్తున్నారు. ఈ తరుణంలో మనమైతే కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాము. నమస్తే అండి. నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజు, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్ ఉద్యోగులకు కనీస వేతనం 26,000 రూపాయలని ఎన్నిసార్లు ఈ డిఎంఈకి అధికారులకు పెట్టినా వినతులు పెట్టినా కూడా వాళ్ళు పెట్టిళ్ళు. మా సమస్యలు పరిష్కారం కావట్లేదు. అరకొర జీతాలతోని వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేవలం 11,000 రూపాయలు, 10,000 రూపాయలతోని వెట్టి చాకరీ చేయించుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఎన్నోసార్లుగా ఈ ప్రభుత్వాన్ని మొరబెట్టుకున్న పట్టించుకునేందున విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి వెళ్ళి మా కార్మికులు, సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్ కార్మికులు ఇలా డిఎంఈ ఆఫీస్ ముందు ముట్టడికి రావడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే కనీస వేతనం 26,000 రూపాయలు అని సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తానని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మాకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు బేసు తీసేయాలి. మన శాలరీ కూడా 26,000 జీతం ఇవ్వాలి. శాలరీ 11,000 ఇస్తున్నారు. మళ్ళీ ఈఎస్ఐ అంది 1,160 రూపాయలు అట్లా కట్టిస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే డిఎంఈ కార్యాలయము ఎక్కడైతే కోటిలో ఉందో, కోటి దగ్గర అయితే మనమైతే ఉన్నాము. సో ఇక్కడ వీళ్ళకు సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో పనిచేసేటటువంటి శానిటైజింగ్ చేసేటువంటి మహిళలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పురుషులే కావచ్చు, వాళ్ళకు సంబంధించి జీతభత్యాల పెంపు కోసం, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం అయితే కనీసము వాళ్ళ వేతనము 26,000 రూపాయలు చేయాలని చెప్పేసి వాళ్ళైతే ఈరోజు అయితే ధర్నా కార్యక్రమం అయితే చేపట్టడం అయితే జరిగింది. చూసుకుంటే వాళ్ళ హక్కులు మాకు కావాల్సినటువంటి హక్కులను అయితే ప్రభుత్వం హరిస్తుంది కాబట్టి మేము ఈ ధర్నా కార్యక్రమం అయితే చేపడుతున్నాము అని అయితే వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడైతే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్ నుంచి వాళ్ళైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. అమ్మ, ముఖ్యంగా మీ డిమాండ్లు ఏంటి అమ్మ? మా సాలరీస్ పెంచాలండి. చాలా తక్కువ వస్తుంది. మాకు ఇప్పుడు 11,000, మాకు 3,905 రూపాయలు వస్తున్నాయండి. సో ఇక్కడ సంబంధించినటువంటి ఒక మహిళ మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే సార్. మేము జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. మేము ఎంసీఎస్లో పనిచేస్తున్నాము. మేము ఫస్ట్ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు మాకు 15,600 ఇస్తామని మాకు కాంట్రాక్ట్లో ఉద్యోగాల భద్రత కోసం తీసుకున్నారు. కనీస వేతనం మాకు 10,000 ఇచ్చారు ఒక సంవత్సరం పాటు. ఆ సంవత్సరం పాటు 10,000 ఇచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత మాకు 1,000 రూపాయలు పెంచారు. ఇప్పుడు 11,000 వస్తుంది. పిఎఫ్ ఏమో 1,013 రూపాయలు కట్ అవుతుంది సార్. మాకు కనీస వేతనం మాకు 26,000 అన్న ఇవ్వాలి. ఈ కాలంలో 10,000 బతకడానికి చాలా కష్టం అవుతుంది సార్. రోజు మాకు వీక్లీ ఆఫ్లు కూడా 6 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. హాస్పిటల్లో చేస్తున్నాం. మాకు ఇంత ముందుకు 10,000 ఇచ్చేది, బెడ్ ఆఫ్ సెన్సేషన్ తగ్గిందని మాకు ఇప్పుడు 3,900 ఇస్తుంది. మా కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉందండి. తొందరగా మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. అమ్మ, ఇప్పుడు కనీస వేతనం మీకు ఎంత రావాలనుకుంటారా? మాకు కనీస వేతనం 26,000 రావాలనుకుంటారు. అమ్మ, ఇప్పుడు మీకు కావాల్సినటువంటి ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే వాటికి బీమా అనేది ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. లేదండి, మాకు ఇప్పుడు కల్పించాలి. మాకు బీమా ఎంత కావాలనుకుంటారు? 10 లక్షలు. 10 లక్షలు. ప్రభుత్వము చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నదా? నిలబెట్టుకోలే. మీకు ఎంత ఇస్తానని చెప్పింది? 15,600. 15,600 అని చెప్పి ఇవ్వలేదు. మీ డిమాండ్లు అన్నీ ఏంటి? 26,000 వేతనం ఇవ్వాలి. మాకు 10 లక్షల కూడా కరెక్ట్ పడతలేదు సార్. మాకు 15,000 కట్ అవుతలేవు. 700 కట్ట. మేము నెలంతా వస్తున్నాం సార్. పొద్దున వచ్చి మళ్ళీ రాత్రి సాయంత్రం 4 గంటల దాకా ఉంటున్నాం. మాకు జీతం కరెక్ట్ కూడా పడతలేదు సార్. మాకు జీతం కూడా 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి పడుతున్నాం. మేము చేసేదే అది వస్తే మా పిల్లలకు సరిపోతలేవు. ఇండ్లు కిరాయి కట్టుకోవాలి, మా పిల్లలు బతకాలి, మేము బతకాలంటే కష్టం కదా సార్. మాకు కూడా మీకు శాలరీ పెంచాలని మేము అడుగుతున్నాం సార్. మాకు 15,600 జీతం ఇస్తారు. మాకు వచ్చేది 11,000. మాకు ఫ్యామిలీకి ఎటు సరిపోతలేదు. పోషించుకోవడానికి చాలా కష్టం అవుతుంది.
మాకు 26,000 జీతం చేయాలి. మాకు హెల్త్ కార్డు ఒకటి కావాలి. ఇంకోటి మాకు యాక్సిడెంట్ అయినా జరిగినా కూడా మాకు 10 లక్షలు హెల్త్ బీమా 10 లక్షలు డిమాండ్ సార్ ఒకటి మాది. అమ్మ, అదేవిధంగా ఇప్పుడు మీరు పనిచేసేటువంటి సమయం ఏదైతే ఉన్నదో 12 గంటలు చేస్తున్నారంట, నిజమేనా? చేస్తున్నాం సార్. అంటే మామూలుగా ఎక్కడ చూసినా 8 శానిటేషన్ వాళ్ళు ఒకరు చేస్తారు, మాకు 8 అవర్స్ ఉంటుంది. 8 అవర్స్ మరి మీకు ఇచ్చేటువంటి జీతాలు కరెక్ట్ సకాలంలో ఇస్తున్నారా? పడతలేదు సార్, పడట్లేదు అని చెప్పేసి మా డిమాండ్. ఇప్పుడు మాకు 26,000 జీతం చేయాలి. మీకు ఇచ్చినటువంటి మాటలు కానీ ఏంటివమ్మా అసలు? మాకు 20,000 జీతం అన్నారు సార్, రావట్లేదు. 26,000 జీతం కావాలి మాకు. పిఎఫ్ కూడా ఎక్కువ కట్ కావాలి, సరిగా రావట్లేదు. లేదు సార్, ఎలాంటి బీమా లేదు సార్. జనగాం మాది. జనగాం నుంచి వచ్చింది. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మాకు బీమా ఉండాలి. మాకు 4 వీక్ ఆఫ్లతోటి ఇంకొక 6 లీవులు 2 లీవులు కావాలి. మమ్మల్ని గవర్నమెంట్ కింద మమ్మల్ని చేర్చుకోవాలి. థర్డ్ పార్టీ ఏజెన్సీ రద్దు చేయాలి. ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీ రద్దు చేసి మమ్మల్ని గవర్నమెంట్ కిందకి తీసుకోవాలి. మమ్మల్ని గుర్తించాలి. ఫస్ట్ మేము నానా గుడ్డు చాకరీ చేస్తున్నాం జనాలకి. మేము చాలా గుడ్డు చాకరీ చేస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో. చెదారం కరోనా టైంలో కూడా మేమే చేసినాం. మా ప్రాణాలు అడ్డు పెట్టి పని చేసినాం, కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఖాళీ పేపర్ మాత్రమే పరిమితం అయిపోయినాయి మా బతుకులు. చెప్తున్నారు కానీ, మాటలు చెప్తున్నారు కానీ ఎవరు ఏం పని చేయట్లేదు. మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. మమ్మల్ని గొడ్ల కంటే కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు తప్ప మమ్మల్ని పనిచేసే వాళ్ళని మేము చాలా నీచమైన పని చేస్తాం. వేస్ట్ పనులన్నీ చేస్తాం, కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మాకు గుర్తించట్లేదు. మా లేడీస్కి, మాతో పాటు చేసే ఆడపడుచులకి, అక్కలకి, చెల్లెలకి వాష్రూమ్స్ లేవు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ లేవు, తినడానికి ప్లేస్ లేదు. ఏంటన్నా మెట్ల కింద కూర్చొని తినాలి, ర్యాంపుల మీద కూర్చొని తినాలి, చెట్ల కింద కూర్చొని తినాలి తప్ప అట్లాంటి మాకు సౌకర్యం ఏం లేదు. మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా మమ్మల్ని కూడా గుర్తించాలని ఈ గవర్నమెంట్కి మేము మనవి చేస్తున్నాం. ఇంకొక విషయం, ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ లేదంటే ప్రభుత్వాన్ని కానీ ముఖ్యంగా మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మాకు ముఖ్యంగా 26,000 జీతం ఇవ్వాలి. థర్డ్ పార్టీ ఏజెన్సీలు మొత్తం రద్దు చేసి మమ్మల్ని కూడా గవర్నమెంట్ కిందకి చేర్చుకోవాలి. అంటే ఇప్పుడు మీకు ఇచ్చేటువంటి జీతాలు నేరుగా మీ అకౌంట్లో పడుతున్నాయా, వేరే వాళ్ళు ఇస్తున్నారా? అది థర్డ్ కాంట్రాక్ట్ ఏజెన్సీకి శాలరీ వాళ్ళు బడ్జెట్ ఇస్తే ఆ బడ్జెట్ ఇచ్చిన తర్వాత మాకు ఏ టైంకు వచ్చేది తెలియదు. సకాలంలో రావు. ఒక నెల జీతం వాళ్ళ మీదనే ఉంటుంది. ఒక నెల జీతం లాస్ట్ నెలాఖరులను 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి మాకు జీతాలు వస్తున్నాయి. మధ్యలో ఏజెన్సీ వాళ్ళు మా ఏజెన్సీని అడిగితే మాకు బడ్జెట్ రాలేదంటారు. ఎవరిని అడగాలో తెలియదు. సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తే మాకు తెలియదు అంటారు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే మాకు తెలియదు అంటారు. అసలు మాకు దిక్కు ధీమా అనేది ఎవరు లేకుండా పోయారు. ఆ ఏజెన్సీ ఎవరో కూడా మాకు తెలియదు. జనగామ జిల్లాలో ఆ ఏజెన్సీ పర్సన్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. కాబట్టి మేము దయచేసి సీఎం సార్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మా అక్క చెల్లెళ్లకు, ఆడపడుచులకు భద్రత కావాలి. మాకు 10 లక్షల బీమా, మాకు ఏదైనా మా కుటుంబంలో ఏదైనా అయినా ఏం జరిగినా కానీ మాకు 10 లక్షల బీమా ఇవ్వాలి. మమ్మల్ని ఏజెన్సీలు మొత్తం రద్దు చేసి మమ్మల్ని గవర్నమెంట్ కింద గుర్తించాలి. ముఖ్యంగా మీ డిమాండ్ ఏంటి? ఎందుకు ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం? అన్న, మేము ముఖ్యంగా ఇక్కడ ఎందుకు వచ్చినామంటే మేము జనగామ జిల్లా ఎంసీహెచ్ మరియు మెడికల్ కాలేజ్ నుంచి వచ్చినామన్న. మాకు ఒకటే డిమాండ్స్ అన్న. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేస్తున్నాం, కానీ మాకు కనీసానికి జ్వరం వస్తే అక్కడ సిస్టర్ వాళ్ళు మన కనీసానికి ఒక గోళీ కూడా ఇవ్వరన్న. మాకు ఆరోగ్య భద్రత ఉండాలి, ఉద్యోగ భద్రత కావాలి. కనీస వేతనం 26,000 మాకు ఇచ్చే వరకు మేము ఊకోమన్నా. ఎందుకు మాకు 26,000 ఇవ్వకపోవడానికి కారణం ఏంది? మేము ఎందుకు అర్హులం కాదు? పేషెంట్లకు ప్రతి ఒక్క పని చేసేది మేము కాబట్టి. అదేవిధంగా మాకు డ్యూటీకి పోతుంటే వస్తుంటే దారిలో ఏమన్నా అయితే ఖచ్చితంగా 10 లక్షల ఎక్స్గ్యూటివ్తో పాటు మా కుటుంబానికి సంబంధిత కుటుంబంలో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా 4 లీవులు ఉన్నాయన్న. 4 లీవులతో పాటు ఇంకో 2 CL ఇవ్వాలి. అదేవిధంగా మాకు డ్రెస్సింగ్ రూములు లేవు. అసలు హాస్పిటల్లో మహిళా కార్మికులు డ్రెస్సులు మార్చుకుందామంటే లేదు. చెట్ల కింద కూకొని అన్నం తినే పరిస్థితి. అన్న, మా జనగామ జిల్లాలో మాత్రం దారుణము. ఎట్లా అంటే ఎంసీహెచ్ అనే హాస్పిటల్ ఉంటుంది. శానిటేషన్ వాళ్ళు పొద్దున 7:30కు వచ్చి సాయంత్రం 4:30 దాకా చేస్తారు. అదే రోజు ఒక 2 12 గంటలు చేస్తారు. అదేవిధంగా మన జనగామ జిల్లాలో స్టేషన్ గణపూర్ అని CSC 30 బెడ్డెడ్ ఉంటుంది. అక్కడ 1 సంవత్సరంన్నర వరకు అసలు లీవ్సే లేవు. 1 సంవత్సరంన్నర తర్వాత 2 లీవులు ఇచ్చారు. మొన్న 6 నెలల నుంచి 3 ఇచ్చారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళను నిర్బంధం పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, పని ఒత్తిడి చూపెట్టడం ఇలా జరుగుతుందన్న. అన్న,
ముఖ్యంగా మీరు ప్రభుత్వానికే కానీ రేవంత్ రెడ్డి గారికే కానీ ఏమని చెప్పాలి? అన్న రేవంత్ రెడ్డి సార్కు దయచేసి చేతులు జోడి దండం పెట్టి చెప్తున్నాం ఏంటంటే మేము మమ్మల్ని కూడా గుర్తించండి. మేము శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 17,000 మంది మేము పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. మీరు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వాన్ని మీరు చెప్పుకుంటూ ఉంటారు, మీరు పాలిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించి మా కనీస వేతనం 25,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. నేను జఫర్గఢ్లో పేషెంట్ కేర్గా చేస్తున్నాను. నా పేరు రాజమణి. అయితే మాకు కనీసము మాకు జీతాలు మాకు ఇప్పుడు 11,000 ఇస్తున్నారు. మాకు నిజమైన మాకు 26,000 పెంచాలని మేము కోరుచున్నాము. మళ్ళీ అందులో ఒకటి మాకు పిఎఫ్లు కూడా 1,500, ఒకసారి 700, 800 కట్ అవుతున్నాయి. అవి కూడా కరెక్ట్ లేవు. మాకు పిఎఫ్ కూడా మెసేజ్లు కూడా రావడం లేదు. మాకు కాంట్రాక్టర్లు కరెక్ట్ మాకు జీతాలు ఇవ్వడం లేదు. దయచేసి మాతోటి కష్టతరంగా అంటే మాతోటి పని చేయించుకొని మా గురించి ఎవరు పట్టించుకోవడం కూడా లేదు. మమ్మలను దయచేసి గవర్నమెంట్, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మమ్మలను దయతలిచి మా కోసము కొంచెం జీతాల విషయంలో కానీ డ్యూటీ విషయంలో కానీ సెక్యూరిటీ కల్పించగలరని కోరుచున్నాను. మళ్ళీ తర్వాత మమ్మలను కాంట్రాక్టర్లు లేకుండా డైరెక్ట్ వేతనాలు మా అకౌంట్లో పడాలని కోరుచున్నాము. మేమందరము దయచేసి సీఎం గారిని కోరుచున్నాము. ఇట్లు పేషెంట్ కేర్. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలండి. మేము తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సూపర్వైజర్సు, ఎస్పీఎస్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ మాది. మేము దేనికి కూడా ఏ ట్రేడ్ యూనియన్లో కూడా అనుబంధం లేకుండా మేము మా సొంతంగా మా ప్రాబ్లమ్స్, మా సమస్యలను మేము నేరుగా గవర్నమెంట్ గురించి తీసుకోవడానికి అనేక మంది ఇంతకుముందు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మాకు ముఖ్యంగా బెడ్ సైడ్ కాంట్రాక్ట్ విధానం వల్ల బాగా నష్టం జరుగుతుందని గతంలో గవర్నమెంట్ దృష్టి తీసుకుపోవడం జరిగింది. బెడ్ సైడ్ కాంట్రాక్ట్ ఉండడం వల్ల మా కార్మికులు 3,905 రూపాయలు, 6,500, 7,000, 8,000, 10,000, 10,500, 11,000 వరకు జీతాలు పొందుతున్నారు. 2022 గత హెల్త్ మినిస్టర్ గారు హరీష్ రావు సార్ ఉన్నప్పుడు జియో నెంబర్ 60 ప్రకారం 15,600 ఇవ్వాలని ఒకటి జియో జారీ చేయడం జరిగిందండి. పిఎఫ్, ఈఎస్ఐ కటింగ్ కాంగా 12,093 రూపాయలు ఇవ్వాలని చెప్పి పేపర్కే పరిమితమైంది తప్ప మాకు జీతాలు మాత్రము అతి తక్కువ వేతనంతో మేము పనిచేయాల్సి వస్తున్నది. ఇంకోటి ఎక్కడ కూడా లేని విధంగా మాకు పిఎఫ్ వచ్చేసి 25% పిఎఫ్ కట్ అవుతుంది. లేబర్ యాక్ట్ ప్రకారం కార్మికులకి జీతంలో 12% మాత్రం పిఎఫ్ కట్ కావాలండి. మాకు 25% అంటే 3,023 రూపాయల పిఎఫ్ కటింగ్ పోగా కూడా మాకు యాడ్ అయ్యేది మాత్రము 700, 800, 900 అనే అమౌంట్ కడుతున్నారు. 1,000, 1,100 వరకు కడుతున్నారు. మరి ఏజెన్సీలో దోపకం ఎక్కువ ఉంది చేపటికి ఏజెన్సీ విధానం రద్దు చేయండి. మేము ఐహెచ్ఎఫ్ఎంఎస్ కింద ఉన్నాము, ఐఎఫ్ఎంఎస్లోకి విలీనం చేయమని కోరుతున్నాము గవర్నమెంట్ని. ఫిక్స్డ్ వేతనం 26,000 స్టేట్ వైజ్ ఒకటే ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలి. కార్మికుని యొక్క పిఎఫ్లో 12% కార్మికుని కట్ అయితే యజమాని 12% యాడ్ చేయాలండి. అది కూడా మేము గవర్నమెంట్ని కోరుతున్నాము. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్ మహిళా కార్మికులకు రెస్ట్ రూమ్ ఇవ్వాలండి. కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్స్ కూడా మాకు లేవు. మేము లేకపోతే హాస్పిటల్ వెన్నుముఖంగా పనిచేసే మేము 2 రోజులు 3 రోజులు పని చేసే హాస్పిటల్ ఎంత ఘోరంగా ఉంటాయో అందరికీ తెలిసినదే. కరోనా సమయంలో మేము పనిచేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాంచి స్టేట్ గవర్నమెంట్ వరకు కూడా కరోనా వారియర్స్ అన్నారు. డాక్టర్లు, సిస్టర్లతో పాటు శానిటేషన్ డిపార్ట్మెంటు ఫ్రంట్ వారియర్స్ అన్నాం. మేము పేపర్లకే పరిమితమై ఉన్నాం తప్ప కనీసం మా దిక్కు చూసిన నాదుడు లేడు. కనీసం ఇప్పుడు పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా మాకు కనీస వేతన 26,000 ఇవ్వాలని గవర్నమెంట్ని మీడియా ద్వారా కోరుకుంటున్నాం. 2022 జీవో నెంబర్ 60 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 15,600 రూపాయలు జీవో. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఆ జీవో ప్రకారం అమలు చేయాలి. పిఎఫ్, ఈఎస్ఐ కటింగ్ బోను 12,093 రూపాయలు ఇవ్వాలి. కానీ ఈనాటి వరకు కూడా గత 3 సంవత్సరాల క్రితం ఇచ్చిన టెండర్ నామ్స్ ప్రకారము బెడ్స్ వైజ్గా పెరిగినా సరే మా కార్మికుల జీతం విషయం మాత్రం 10,000, 11,000 ఇస్తున్నారు. ఇలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే జీతం ఫిక్స్డ్ వేతనం కల్పించి కనీస వేతనం 26,000 అడుగుతున్నామండి. ఇప్పుడున్న పరిస్థితి నిత్యావసర ధరలు పెంచుతున్నారు. మీరు సమాజంలో చూస్తున్నారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నాయో. గ్యాస్ ధర కానీ, మంచినీళ్ళ ధర కానీ నానా రకాలుగా ఉంటుంది. అందుకనే కనీస ధర 26,000 వేతనం ఉండాలి. మరీ ప్రాముఖ్యంగా మా యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు గత 20 సంవత్సరాలు పనిచేస్తున్నారు. ఎవరికి ఎటువంటి గుర్తింపు లేదు. గుర్తింపు అనేది ఐఎఫ్ఎంఎస్ ద్వారానే గుర్తింపు లభించింది. కాబట్టి మా కార్మికులందరినీ కూడా ఐఎఫ్ఎంఎస్లో విలీనం చేయాలని ప్రభుత్వం మీ ద్వారా తెలియపరచుకుంటున్నాము. మా యొక్క సమస్య 17,800 మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా
ఒక్కసారి మా ఆయన కూడా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా మమ్మల్ని గమనించాలని మీ తరపున మీడియా మిత్రులు కూడా కోరుతున్నాం. ఓకే, ప్రభుత్వ హాస్పిటల్లో అత్యధిక శాతం పనిచేసే వాళ్ళు మహిళలు. మా దాంట్లో స్వీపర్సు, సెక్యూరిటీ, శానిటేషన్ వర్కర్సు. మహిళలు ఇంటికాంచి వచ్చే సమయంలో కానీ యూనిఫామ్ మార్చుకోవాలంటే ఏ హాస్పిటల్లో కానీ కనీసం వాళ్ళకి ఒక రూమ్ సౌకర్యం కూడా లేదు. ప్రస్తుత దిశలో కూడా అడుగుతున్నాము. వాళ్ళు ఎంతో చాలని జీతాలతో పనిచేసుకుంటూ వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎవరైనా గట్టిగా ఇట్టి విషయం గురించి అడిగినట్లయితే దానికి సంబంధించిన దళారీ వ్యవస్థ కాంట్రాక్టరు, ఉన్నత అధికారులు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం, కేంద్రం ఇచ్చిన జీవో ల్యాబొరేటరీ ప్రకారం ప్రతి కార్మికుడు 4 సెలవులు ఉండాలి. మీకు రీసెంట్ ఒక విషయం చెప్తానండి. తెలంగాణ రాష్ట్రంలో జనగామ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ నెలకి 3-2 సెలవులు ఇస్తున్నారు. గట్టిగా అడిగితే అక్కడ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చిత్రహింసకు గురి చేస్తున్నారు వర్కర్స్ని. నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా 12 గంటల పని చేపిస్తున్నారు. 12 గంటల పని ఎక్కడా లేదు, ల్యాబొరేటరీ తీసేసినది. అయినా అక్కడ జనగామలో మాత్రమే 12 గంటలు డ్యూటీ చేపిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళని ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. మంత్రి గారిని సుమారుగా ఈ ఒక 2-3 నెలలు 8 సార్లు కలిసామండి. సార్ కూడా చెప్తున్నారు జరుగుతుంది, కానీ సుదీర్ఘంగా ఏమీ కాంట్రాక్ట్గా చెప్పట్లేదు. మారుతుందని చెప్తున్నారు తప్ప మళ్ళీ ఏజెన్సీగా ఇస్తామని చెప్తున్నారు కాంట్రాక్ట్. మా యొక్క సమస్య అదండి. థ్యాంక్ యూ అండి. మా డిమాండ్లు అంటే ఏం లేదండి, మాకు జీతాలు పెంచాలండి. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద చేస్తారు కాబట్టి వాళ్ళని గుర్తిస్తారు గవర్నమెంట్. మరి మెడికల్ ఫీల్డ్లో వీళ్ళు శానిటేషన్ వర్కర్లు అయ్యింది. మేము చెయ్యండి అయితే అక్కడ పని అయితే జరగదండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మేము పని చేస్తేనే అక్కడ అన్నిటికీ మేము చేస్తున్నాం. యాక్సిడెంట్ అయినా ఏ విషయంకైనా మేము ముందుంటామండి. గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? జీతాలు చూస్తేమో మాకు తక్కువ జీతాలు, నిత్యావసర సరుకులేమో ఆ విధంగా పెంచేస్తారు. మేమేం తిని బతకాలండి? మా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి? అంటే ఇప్పుడు మీకు ప్రభుత్వము మరి ఇస్తానని చెప్పిందా, లేదంటే ఇస్తానని చెప్పి ఇప్పుడు మాకు కాకుండా చేసింది. 26,000 మా జీతం చేస్తా అన్నది. అన్ని విధాలుగా మాకు చేస్తానని కాంట్రాక్ట్లకు కూడా ఆపేశారు. ఆపిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎందుకండి? ఇప్పుడు మరి మాకు కానీకుండా చేశారు, మున్సిపాలిటీకి పెంచారు. మేమేమైపోవాలండి? శానిటైజర్ వర్క్ చేసేటువంటి వాళ్ళలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. మహిళలు కనీసం బట్టలు మార్చుకోవడానికి కనీసం వసతి కూడా లేదు, రూమ్స్ కూడా లేవని. అవునండి, లేదు. అంటే ఇప్పుడు మేము ఇంత వర్క్ చేస్తామండి అండి, ఒక్కసారి వినండి. మేము ఇంత వర్క్ చేస్తాం, కనీసం మాకు తినడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి కూడా రూమ్ ఉండదండి. మేము ఇప్పుడు రూమ్ పక్కన క్లీన్ చేసి దాని పక్కన కూర్చొని మేము 4:30 దాకా పని చేసి మేము బయటికి వెళ్ళాలండి. మేము ఇంత కష్టపడుతున్నాం. మా కష్టం ఎవరు చూస్తారు? ఏ రోజున వచ్చి వాళ్ళు అడగలేదు మీరు ఏం చేస్తారు ఇక్కడ అని. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళంటే రోడ్డు మీద చెత్త ఎత్తుతారు, కాలువలు ఎత్తుతారు, వాళ్ళని చూస్తారు. మమ్మల్ని చూడట్లేదండి. లెట్రిన్ గుంటలు ఎత్తాలి, మేము స్టక్ అయిన వాష్రూమ్లు తీయాలి. ఇంత రకంగా మేము పనులు చేస్తున్నామండి. మా డిమాండ్లు ఏంటంటే మేము 7:30కి వచ్చి 4:30 దాకా వర్క్ చేస్తున్నామండి. ముందు దాగి నైట్ కూడా ఏదన్నా వర్క్ ఉంటే పెస్ట్ అలాంటివి ఉంటే మేమే చేయాలి. నైట్ 12-1 గంట అయినా చేయాలి. ముందు తాగిన వాళ్ళు వస్తారు, యాక్సిడెంట్లు అయిన వాళ్ళు వస్తారు. ఎంత ఇక బ్లడ్, వాంతింగ్స్ ఏరిగినా ఏదైనా ఆ చికాకంతా మేమే చేయాలి. మాకు గ్లౌజులు ఉండవు, శానిటైజర్ అలాంటివి ఏమి ఉండవు, మాకు మాస్కులు ఉండవు. కానీ అంత చాకిరీ చేస్తాం, మమ్మల్ని గుర్తించట్లేదు. గుర్తించి మీకు జీతం పెంచాలని. ఉదయబాబు అని మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాము. మేము మెడికల్ కాలేజీలో స్వీపర్గా చేస్తాము. మేము అనాటమీలో బాడీస్ క్లీన్ చేసినప్పుడల్లా అక్కడ పీసులు పడ్డా కానీ మేమే చేత్తో తీసేసి, గ్లౌజులు ఉండవు, మాస్కులు ఉండవు, ఏముండవు. కెమికల్ ఏమో బాగా కళ్ళకు వచ్చేసి నీళ్ళు కారిపోతూ ఉంటాయి. కనీసం మాకు భోజనం చేయడానికి కూడా ఒక 1/2 గంట టైం కూడా ఇయ్యరు సార్. ఇది కనీసం మాకు 26,000 జీతం కావాలి. ఇంకా మీ డిమాండ్లు ఏమన్నా ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునేది? సిఎల్స్ కావాలి సార్. మాకు 4 డే ఆఫ్లు సరిపోవట్లేదు. ఎక్స్ట్రా నెలకు వచ్చి 6 కావాలి మాకు. ఫ్యామిలీలు వదులుకొని 7:30కి వచ్చి నైట్ అవసరమైతే 10:30 చేస్తారు, 11 దాకా చేస్తారు. ఎక్స్ట్రా మస్ట్ డ్రైవర్ మళ్ళీ బల్లాలు మోయాలి, టేబుల్ మోయాలి. మగోళ్ళు చేసేవి కూడా మేమే చేయాలి. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇగో గూడలు కూడా ఇంతలో కాయలు కాసిన రోజులు ఉన్నాయి. ఇది సార్ ఈ కెమికల్స్ వల్ల సార్ మా దగ్గర ఉన్న లేడీస్ అందరికీ ప్రాబ్లమ్స్ వచ్చి గర్భసంచి చాలా మంది తీసేశారు. గడ్డలు కూడా చాలా మందికి అయ్యాయి సార్. శానిటైజర్ వర్కర్స్లకు అందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నారని మేము అమలు చేసుకుంటున్నాం. మాకు ధర్నా ఖచ్చితంగా జరగాలి, జరిగి మాకు అమలు పరచాలి. కనీసం ఎంత లేదన్నా కానీ మాకు 26,000 జీతం మాత్రం ఖచ్చితంగా పెంచాలి.
పెంచకపోతే మేము ధర్నా రోడ్ల మీద కూర్చొని ధర్నా సాయంత్రం దాకైనా ఇక్కడ కూర్చొని ధర్నా చేయవలసి వస్తుంది. కానీ మీరు పడుతున్నటువంటి కష్టాలు ఏంటివి మరి? మా కష్టాలు మాత్రం మాకు భగవంతుని గుర్తు, మాకు గుర్తు. లోపల కూర్చున్న వాళ్ళకి ఏం గుర్తుంటుంది? మా పరిస్థితి, మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? ఇంత బాధలు అనుభవించుకుంటా ఇంత పరిస్థితి వచ్చినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు? పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ అసలు పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి పాలన ఉంది ఇప్పుడు, ఎవరు పట్టించుకుంటారు? మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? రేవంత్ రెడ్డి కనీసం పైన కూర్చొని ఆయన ఏం చూస్తుండు? మా బాధలు మాకు గుర్తుంటాయి. ఆయన ఏమైనా చూస్తుండా? కనీసం ఏదైనా కానీ మమ్మల్ని పట్టించుకునేది ఏ నాడైనా పట్టించుకునేది లేదు. ఏమైనా ఎక్కిన పైన పోయి కూర్చుండు. మా బాధలు అని చెప్పుకోవాలి మేము. ప్రతి ఒక్కటి ఇది లేదు ఇది లేదు అనకుండా మొత్తం సాకిరి చేపిస్తారు, గొడ్డు సాకిరి చేపిస్తారు మమ్మల్ని. మరి ఇప్పుడు ఇంత ధర్నా చేస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచో వచ్చిర్రు 33 జిల్లాలకు సంబంధించి. మరి మీ వినతిని, మీ గోసను, మీ గోడ్ను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని రోడ్డు మీద ఉన్న పేపర్ కన్నా ఇల్లు ఉంది కానీ మాకు శానిటైజర్ వర్కర్లకు ఇల్లు లేదు. ఏది ఎంత చేసినా కానీ మాకు ఉట్టిదే. 33 జిల్లాల వరకు మాకు ఇదే ధర్నా సాగాలి. మాకు రేట్ జీతాలు పెంచి నాకే ధర్నా సాగాలి. మాకు పొద్దున వచ్చి అంత సాకిరి చేస్తా కానీ డాక్టర్ రారు, సిస్టర్ రారు. మేము అసొంటలకు అంతా పని చేస్తున్నాం కానీ మాకు విలువ అనేది లేదు సార్. మాకు 26,000 పెంచాలి, మాకు ఏమన్నా అయితే 10 లక్షలు ఇవ్వాలి. గవర్నమెంటే వేయాలి. అందరికి న్యాయం చేస్తాను రేవంత్ రెడ్డి సార్. మాకెందుకు న్యాయం చేస్తాను? మా పని మీకు కనబడతలేదా సార్? మరి నీకు మేము సగం పని చేస్తున్నాం సార్. ఊడ్చేది మేము, తుడిచేది మేము. మేము వచ్చినాక సిస్టర్లు వస్తారు, డాక్టర్లు వస్తారు. సార్ మమ్మల్ని పట్టించుకునే మానవుడు లేడు. మాకు పట్టించుకునే మానవుడే లేడు సార్. సార్ మీరే సార్, మీరు మమ్మల్ని పట్టించుకుంటారు. మేము ఆశపడి మీకు దండం పెడతాను సార్. మాకు మా పిల్లలు బతకలేకపోతున్నాం. మా 10,000 తోటి రెంట్ కట్టుకోవాలి. పిల్లల ఫీజులేంది, మా పిల్లలేంది, మేమేం తినాలి సార్? అన్యాయం చేస్తాను సార్. మాకు కొంచెం న్యాయం జరగాలని పోరాడుతున్నాం సార్. మేము భద్రాద్రి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి, కొత్తగూడెం అండి మాది, మెడికల్ కాలేజ్ నుంచి. మేము భద్రాద్రి డిస్ట్రిక్ట్ అండి, మెడికల్ కాలేజ్ నుంచి వచ్చామండి. మాకు జీతం సరిపోవట్లేదండి. 2 నెలలకు 3 నెలలకు జీతం ఇస్తున్నారండి. మాకు సరిపోవట్లేదు. మాకు ఒక్క నెలనే వేస్తున్నారు. ఒక నెలది వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. లేదు వేస్తారు కానీ వాళ్ళకి వీలు పట్టప్పుడు ఇస్తున్నారు. మాకు ఎట్టెళ్ళాలి? మా పరిస్థితి ఏందండి? రావట్లేదండి. ఈ నెల జీతం ఇంతవరకు పడలేదు. ఇప్పుడు రెండో నెల నడుస్తుంది మాది. అందుకనే కదండి మేము ఎండనుకుంటూ వచ్చి పోరాడుతున్నాము. మాకు 26,000 రూపాయలు శాలరీ పడాలండి. హాస్పిటల్లో మేము ఒక్క రోజు క్లీన్ చేయకపోతే ఏ డాక్టర్ కూడా అడుగు పెట్టడం, అందులో వాళ్ళకి ఏది పని కూడా జరగదు. కాలేజ్ అయినా హాస్పిటల్ అయినా ఏదైనా సరే మేము చేస్తేనే ప్రతి ఒక్కళ్ళు అందులో అడుగు పెట్టేది. చులకనగా చూస్తారు. శానిటైజర్ అంటేనే చులకనగా చూస్తారు మమ్మల్ని. మేము జనగామ డిస్ట్రిక్ట్ ఎంసీహెచ్ హాస్పిటల్ నుంచి వచ్చాము. పేషెంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్. మా డిమాండ్స్ వచ్చేసి మేము మార్నింగ్ 8కి వస్తాం డ్యూటీకి, 8 to 2 వరకు మా టైమింగ్స్. మేము 4th క్లాస్ ఎంప్లాయీలము. నెలకు జీతాలు రావు. మాకు 11,000 శాలరీ. జీతాలు రాకపోతే మీ కుటుంబం ఎట్లా గడుస్తుంది? మీ పిల్లలు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ వారు కానీ ఏం చేస్తున్నారు? మరి పస్తులు ఉండాల్సిన కాలం ఉంది. ఇప్పుడు మాకంటూ ఈ కాంట్రాక్ట్ వద్దు అని మేము డిమాండ్స్ చేస్తున్నాం. ఈ డిఎంఈ ఆఫీస్ ముందు కాంట్రాక్ట్ అనేది రద్దు చేయాలి. మాకు డైరెక్ట్ నెలకు జీతాలు పడే అవకాశాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. డిమాండ్ ఏం లేదన్నా, మాకు మాత్రం నెల శాలరీలు పడట్లే. నెల శాలరీలు పడకపోవడంతో మేము ఈ ధర్నాకు వచ్చాం. మేము అడిగితేనేమో కాంట్రాక్టర్ ఇంకా వేయలేదు జీతం, కాంట్రాక్ట్ వేసితే ఇస్తాం, మాకు పడట్లేదు అనేసి అంటున్నారు. ఇక అలాగనేసి ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మాకు న్యాయం జరగట్లేదని ఈ ధర్నాకు వచ్చామన్నా. అది సో ముఖ్యంగా మనం చూసుకుంటే కోటి దగ్గర ఉన్నటువంటి డిఎంఈ ఆఫీసు దగ్గరనైతే శానిటైజేషన్ చేసేటువంటి కార్మికులు, అదేవిధంగా పేషెంట్ కేర్కు సంబంధించినటువంటి వాళ్ళైతే ధర్నా కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం జిల్లాల వారీగానైతే ఇక్కడికి వాళ్ళకైతే తప్పకుండా జీతభత్యాలు పెంచాలని, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమాదవశాత్తు చనిపోతే బీమా 10 లక్షల రూపాయలు రావాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న వేళ మనమైతే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ సమాన పనులు, సమాన వేతనాలు కావాలి. అవుట్సోర్సింగ్ కట్టకు తీసేయాలి. మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. మేము ఎట్టికి పట్టి 10 సంవత్సరాల నుండి చేస్తున్నాం. 20 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. ముసలోళ్ళు అయితే తీసేస్తాను కానీ రూపాయి జీతం పెంచలేరు. వయస్సు పెంచిన జీతమే కానీ మాకు ఇంతవరకు మాకు సమాన పని 26 వేతనాలు చెల్లించాలి. రేవంత్ రెడ్డి మరి మీకు మాట ఇచ్చింది కదా పెంచుతా అట్లా మరి చెప్పు, మనం చెప్తే మేము పోతాం. మాకు చెప్తే మేము పోతాం. మరి ఎందుకు మీరు ఇన్ని
ప్రభుత్వం ఏం చేస్తున్నది మరి? అదే కదా మా బాధ. మా బాధ ఎవరు తెలుసుకుంటలేరు కదా. మా బాధ అదే కదా. మాకు సమానం వేస్తలేరు. ప్రాణాలకు తెగించి కరోనా మధ్యలో ప్రాణాలకు తెగించి చేసినాం మేము. మాకేడా న్యాయం లేదు. అమ్మ, మీకు వచ్చే జీతంతో మీ కుటుంబము మీ పిల్లలు బతకగలుగుతున్నారా? ఏడా బతుకుతున్నా 11,000 బతుకుతలేము, బతకలేకపోతున్నాము. ఇల్లు కిరాయిలు, కరెంటు బిల్లులు అన్ని ఏది కొన్నా కూడా రూపాయలు అవుతున్నాయి. మమ్మల్ని ముందుకు తీసుకురావట్లే. మాకు గుర్తింపు లేదు. గుర్తింపు రావాలంటే సమాన పనికి సమానం 26,000 మాకు జీతం పడాలి. కాంట్రాక్ట్ బెడ్ సైడ్ కాంట్రాక్ట్ రద్దు చేయాలి. జీతాలు వేస్తున్నారు, 2 నెలలకు 3 నెలలకు వేస్తున్నారు. అది కూడా మాకు సరిగ్గా వేయట్లేదు. మాకు సమాన పనికి సమాన వేతనం వేయాలి. 26,000 జీతం పడాలి. బెడ్ సైడ్ కాంట్రాక్ట్ తీసేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. డ్రెస్సింగ్ రూమ్ లేదు, తినేటందుకు లేదు. అసలు మాకు ఒక ఐడి కార్డు లేదు. మాకు ఏది లేదు సార్. మేము తినేటందుకు ఒక బట్టలు మార్చుకునేటందుకు ఒక రూము లేదు. అసలు ఏమీ లేదు సార్. ఏం సౌకర్యం లేదు మాకు. మేము రేపు చనిపోయినా కూడా మేము ఎవరో తెలియదు. హాస్పిటల్కి 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎప్పుడు ఎట్లా చేస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేడు సార్. మేము అన్నీ చేస్తున్నాం, కష్టపడుతున్నాం. ప్రాణాలతో చెలగాట వాడుకుంటా కరోనా టైంలో బతుకు సచ్చుకుంటా బయటపడ్డాం. ఎన్నో ప్రాణాలను కాపాడినాం, మా సేవలు అందించినాం. కానీ మాకనేది గుర్తింపు లేదు సార్. మాకనేది గుర్తింపు సమాన పనికి సమానం రావాలి. సమాన పనికి సమానం జీతం పడాలి సార్. ఏ ప్రభుత్వం ఎవరు మాకు న్యాయం చేయట్లే. న్యాయం జరిగిన దాకా మేము లేచేదే లేదు. న్యాయం జరగాలి. అడ్డం మీద కూలోళ్ళు అంటారు సార్. మమ్మల్ని గట్టిగా మాట్లాడితే అడ్డం మీద కూలోళ్ళు ఎంత మీరంతా. డిఎంహెచ్ నుండి మాట్లాడుతున్నాము. ఈ కార్మికుల వేలాయ సంఖ్యల ఖమ్మము, నల్గొండ డిస్టిక్, ఖమ్మం జిల్లా, కరీంనగర్, ఏటూనగరం, పస్రా, ప్రతి ఒక్క జిల్లా నుండి వచ్చినాం. ఇక్కడ స్టాఫ్ ప్రతి ఒక్క జిల్లా నుండి వచ్చినాం. కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈ ప్రతి ఒక్క బిడ్డకు గవర్నమెంట్ చేస్తానని ప్రతి ఒక్క బిడ్డ ఆశ ఉండే. ప్రతి ఒక్క బిడ్డకు ఏం న్యాయం లేదు. 30 ఏళ్ళ బట్టి 500 రూపాయల నుండి ఎట్టి సేవ చేయించుకుంటారు. ప్రతి హాస్పిటల్లో ఎట్టి సేవ డిఎంఓకి అవపడతలేదా? ప్రతి కాంట్రాక్టర్ వ్యవస్థ అన్నది రద్దు చేసి ప్రతి బిడ్డ పర్మనెంట్ చేస్తారని ఇన్నేళ్ల బట్టి 30 ఏళ్ల క్రితం నుండి ఆశతో ఈ 500 రూపాయలతో పని చేసుకుంటూ బతుకుతుంటారు. 11,000 రూపాయలతోటి ఆ బిడ్డ సంసారము, భర్త లేని వాళ్ళు, భర్త ఉన్న వాళ్ళు, ప్రతి ఇంటికి రాయి పిల్లల ఫీజులకు, ప్రతి నెలకు జీతాలు, 5 నెలలకు, 3 నెలలకు, 2 నెలలకు, ఈ నెల దాటినాక ప్రతి ఒక్క బిడ్డ ఎలా తీస్తుంది సంసారం అన్నది. ప్రతి కార్మికులకు ప్రతి ఒక్క మేము ఇన్ని ఏళ్ళ బట్టి 30 సంవత్సరాల బట్టి ఆలోచించుకున్నది ఏంటిది? మాకు పర్మనెంట్ కావాలని మేము ఆలోచించుకున్నాం. అవుట్ సోర్సింగ్ పోస్ట్ కూడా మాకు దయచేసి రేవంత్ రెడ్డికి మేము దయచేసి దండాలు పెట్టుకుంటారైనా మేము ఇక్కడ మందు పోసుకొని చచ్చిపోతాం. దయచేసి సిగ్గుసేటు గవర్నమెంట్కి ఏ మాత్రం సిగ్గుసేటు ఉన్నా కానీ ఈ కార్మికుల ప్రతి బిడ్డకు పర్మనెంట్ చేయాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి బిడ్డ ఆశపడుతుంది. 30 ఏళ్ళ సర్వీస్ అయింది, 40 ఏళ్ళ సర్వీస్ అయింది, హెల్త్ కార్డు లేదు. కరోనా టైంలో ప్రతి బిడ్డ ప్రాణాలు తగ్గించి భర్తలను బిడ్డలను వదిలిపెట్టొచ్చి ప్రతి హాస్పిటల్లో పనిచేసిన ప్రతి బిడ్డ. అందు గురించి దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ మాత్రం సిగ్గుసేటు ఉండాలని ప్రతి బిడ్డకు గవర్నమెంట్ పోస్ట్ చేయాలని మేము నిర్దేశిస్తున్నాం. కాంట్రాక్ట్ వ్యవస్థ ఇయ్యలేదు కాబట్టి మాకు ఈ వ్యవస్థతో మేము దయచేసి ఇన్ని రేట్ల బట్టి అవుట్ సోర్సింగ్ పోస్ట్ కూడా ఇస్తారని అనుకున్నాం. అవుట్ సోర్సింగ్ పోస్ట్ కూడా అమ్ముకున్నారు. దయచేసి ప్రతి బిడ్డను గుర్తు పెట్టుకొని పర్మనెంట్ చేయాలి. ప్రతి బిడ్డకి హెల్త్ కార్డు ఇవ్వాలి. ప్రతి బిడ్డ కరోనా టైంలో ప్రతి ఒక్క బిడ్డ పని చేసింది కాబట్టి హెల్త్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సి. పిఎస్ఐ కూడా ఎవరు కట్టట్లేదు. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు, బెడ్ సైడ్ అన్నది రద్దు చేయాలి. 24 ఏళ్ళ లేబర్ కోర్టు కూడా రద్దు చేయాలి. ప్రతి బిడ్డకు పర్మనెంట్ చేయమని దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి మేమందరం దయచేసి ప్రతి బిడ్డ నువ్వు కాక పర్మనెంట్ చేయకపోతే ప్రతి హాస్పిటల్లో ఈ నల్గొండ డిస్టిక్, ఖమ్మం డిస్టిక్, ప్రతి వరంగల్ జిల్లాలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో, నల్గొండ జిల్లాలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో, ప్రతి ఈ వరంగల్ ఎక్కడి వరకు మన ఈ ప్రతి 7 జిల్లాల హాస్పిటల్ వాళ్ళు మొత్తం వచ్చి మేము అదే మళ్ళీ డిఎంఓ ముందు సమ్మెకు కూర్చుంటాం. ఇక్కడ నుండి లేవం. మీరు ఏదో ఒకటి పర్మనెంట్ చేయలేదు. మీరు 15,000 ఇస్తారని 12,000 ఇస్తామని ప్రతి కాంట్రాక్టర్ పదం పాడడం కాదు. ఈ కాంట్రాక్టర్ వీడొచ్చి వాడొచ్చి ప్రతి ఒక్క కాంట్రాక్టర్ వచ్చి ఏం న్యాయం చేసింది ఏం లేదు. ఎలుక చచ్చితే మాకే బాధ, పంది చచ్చినా ప్రతి వరకు
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి దయచేసి మేము ప్రతి బిడ్డకు పర్మనెంట్ చేయమని కోరుకుంటాను. చేస్తాను హన్మకొండ, కానీ ఇంతవరకు మాకే న్యాయం జరగలేదు. నెల నాడు కరెక్ట్ జీతాలు రావు. 11,000 జీతంతో ఎట్లా బతకాలి మేము? మా పిల్లలను ఎట్లా పోషించుకుంటాం? మేము ఎట్లా బతుకు? అది నెలంతా కరెక్ట్ చేస్తే జ్వరం వచ్చినా మేము అట్లా కట్టు 500 మేము ఇల్లుకి ఏం కట్టుకోవాలి? ఇల్లు లేకుండా పిల్లలు జల్లలు భర్త ఉండలు లేనలు సంసారం ఉండి లేక మేము బ్రతికి మేము పని చేస్తాను. మీరు ఇంత కష్టాలు పడుతున్నారు, ఇంత గోస పడుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తాను? మేము ఓటేస్తే గెలిచిండ్రు, మేము ఓటేయకుండా ఏం చేస్తారు? ఇవన్నీ ఎందుకు వస్తాయి? ప్రతి ఒక్కరు మేము ఓటేస్తే ఈ రాష్ట్రాలు వచ్చి తెలంగాణ వచ్చి గెలిచిండ్రు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే బీమా ఇస్తున్నారా? ఏం లేదు, మాకు ఏ న్యాయం లేదు, ఏ న్యాయం లేదు. 26,000 రూపాయలు ఇస్తున్నారా? ఏది లేదు, 11,000 మాకు 11,000. మేమంతా కష్టపడి చేస్తే తినక మా డిమాండ్ ఏంటిది? మాకు 26,000 జీతం ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, కాంట్రాక్టర్ రద్దు చేయాలి. నేను చేస్తే కాంట్రాక్టర్ బతుకుతాడు, కాంట్రాక్టర్ రద్దు చేయాలి. సమాన పనికి సమాన వేతనాలు. మేము పిల్లల పోషించుకోలేకపోతాను. మేము హాస్పిటల్ పోతే లక్షల బిల్లులు అవుతాయి. మేము హాస్పిటల్ పోయినా అది మాకు తిండి లేక తిప్పల లేక ఒక ఆయిల్ ప్యాకెట్ కొంటే 200. నెలంతా మేము కష్టపడితే మాకు 11,000. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషను, పేషెంట్ కేరు, స్వీపర్లు వీళ్లకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి దశాబ్ద కాలంగా ప్రభుత్వాలకు వివిధ రూపాల్లో ఆందోళన పోరాటాలు చేసి రిప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భం ఉంది. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ CITగా గత నెల 23వ తారీఖు ధర్నా చేసి DMEకి అదేవిధంగా వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ సందర్భంగా మే 15వ తారీఖు లోపు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్, స్వీపర్ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు పెంచుతూ ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ 15వ తారీఖు గడిచి ఈరోజు 10 రోజులైనా వేతనాలు పెంచకపోగా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు వేతనాలు షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్కిల్డ్, అన్స్కిల్డ్, హై స్కిల్డ్ అనే పేరు మీద, అదేవిధంగా రూరల్, అర్బన్ పేరు మీద 2-3 వేల వేతనాలు పెంచుతూ ప్రకటన జారీ చేశారు. కానీ ఈరోజు కూడా గెజిట్ కానీ జీవో కానీ విడుదల చేయకపోవడం అనేది అన్యాయం. ఒకవైపు మేము ఈరోజు గత దశాబ్ద కాలంగా సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, రెగ్యులరేషను, అదేవిధంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాలకు, అధికారులకు అనేక రూపాల్లో వినతి పత్రాలు సమర్పించిన ఈ ప్రభుత్వం వేతనాలు పెంచకపోగా గత 3 నెలలుగా మెడికల్ అండ్ హెల్త్లో పనిచేసిన ఉద్యోగులకు వేతనాలు పెండింగ్లో ఉండడం మూలంగా కుటుంబాలు గడిచే పరిస్థితి లేదు. అదేవిధంగా గతంలో కరోనా సమయంలో సిబ్బందిని తీసుకొని ఈరోజు మీ ఉద్యోగాలు తొలగిస్తున్నామని చెప్పి రోడ్డు పాలు చేశారు. కాబట్టి ఈ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసిన అనేక క్యాడర్ల సిబ్బంది అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకొని వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న ఈ ఇబ్బందుల మీద సమీక్ష నిర్వహించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇదండి ఇక్కడ పరిస్థితి. మనం ఇక్కడ DMO ఆఫీస్ దగ్గర చూస్తే కార్మికులు అయితే శానిటైజేషన్ చేసేవాళ్ళు, అదేవిధంగా పేషెంట్ని కేర్ టేకర్స్, ఏదైతే పేషెంట్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళని చూసుకునే వాళ్ళైతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులే పడుతుందన్నట. మరి వాళ్ళకి కావాల్సినటువంటి జీతభత్యాలు సరైన టైంకి ఇవ్వాలి. అదేవిధంగా మాకు కావాల్సినటువంటి మేము కోరినటువంటి 26,000 రూపాయలు అయితే మాకైతే నెలసరి జీతం తప్పకుండా ఇవ్వాలి. ఏదైతే మా దాంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకైతే తప్పకుండా బీమానైతే 10 లక్షల రూపాయలు కావాలి. మేము ఇచ్చేదాకా మాకు గవర్నమెంట్ అనౌన్స్ చేసేదాకా మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని ఇక్కడ ఉన్నటువంటి మహిళలే కావచ్చు, అదేవిధంగా శానిటైజర్ చేసేటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకు సంబంధించి వాళ్ళే కావచ్చు, ఇక్కడైతే ఆందోళన చేసేటువంటి విజువల్స్ అయితే మనం చూసుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకుంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు మా యొక్క ఆందోళన ఇలాగే కొనసాగుతుంది. మేము మమ్మల్ని పోలీసులను బట్టి ఎంత ఫోర్స్ చేపించినా, ఎంత బయటికి గెంటేపించినా కూడా మా యొక్క పోరాటం అయితే ఆగే ప్రసక్తే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి కార్మికులం అయితే ఇక్కడికి వచ్చాము. అదేవిధంగా మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడనే ఉంటాము. అది 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా మాకు తప్పకుండా న్యాయము ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అనే విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి శానిటైజేషన్ చేసే కార్మికులే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ నుంచి ఎవరైతే
సెక్యూరిటీకి సంబంధించినటువంటి గాడ్సే వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరైతే ధర్నా కార్యక్రమం చేసే విధంగానైతే మనం సో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ, నిరంతరం ప్రజాపక్షం. సమస్య ఎక్కడ ఉన్నది అని అంటే ఆ సమస్య కోసం పోరాడుకుంటా మిర్రర్ టీవీ అక్కడనే ఉంటుంది. కాబట్టి ఈ రోజు అయితే ఈ సమస్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసింది. సో కెమెరామ్యాన్ శివాతో గుణ.